ఇంతకీ ఆ షాప్ ఎక్కడే? ఇదిగో ఈ పక్కనే. అవును, దాండియా స్టిక్స్ అంటే ఏంటి? అదా చెప్తానుండు, మరి శ్రద్ధగా వినాలి. దాండియా అంటే భారతదేశంలోని గుజరాత్ యొక్క జానపద నృత్యం. దుర్గాదేవి గౌరవార్థం గార్బా రూపంలో నృత్యాలు చేసిన యుగానికి చెందినది. దాండియా దుర్గా మరియు మహిషాసురుల మధ్య జరిగిన మాక్ ఫైట్ను సూచిస్తుందని భారతదేశంలో నమ్మకం ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ దాండియా యొక్క కర్రలు దుర్గాదేవి యొక్క కత్తిని సూచిస్తాయి. నవరాత్రిలో పురుషులు మరియు మహిళలు రంగురంగు దుస్తులను ధరించి ఉల్లాసంగా నృత్యం చేసే సమూహాలలో దాండియా చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుజరాతీ సమాజంలో నెమ్మదిగా ప్రసిద్ధి చెందుతోంది. అబ్బాబాబాబాబా, ఏం చెప్తివి. నువ్వు చెప్తుంటే నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందే. ఎలా అయినా ఈ డాన్స్ నేను చెయ్యాల్సిందే. రేపు చూస్తావుగా. నీకు నచ్చిన కలర్ తీసుకో. అయితే నాకు ఈ కలర్ నచ్చిందే. నాకు ఇది 2 జతలు 50 రూపాయలు. మరి అయిపోయినట్టేనా షాపింగ్? ఆగాగు, అసలైంది ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఏంటి అది? మరేమో నువ్వు మా మాల్గుడికి రాక రాక వచ్చావు కదా, మరి మా ఊరి రుచులు నీకు చూపించాలి కదా. అయితే ఇందాక హాట్ తిన్నాం కదే, ఈసారి ఏదైనా స్వీట్ తిందామా? అదే కంగారు పడక. మన మాల్గుడి స్పెషల్ బ్రెడ్ మలై ఉందా మీ దగ్గర? 2 నిమిషాలు ఉండండి అమ్మా, తయారు చేస్తాను. ఏంటే ఇంత జ్యూసీగా, ఇంత క్రీమీగా ఉంది? అవునే, ఇది మా మాల్గుడి ఊర్లో స్పెషల్ స్వీట్ బ్రెడ్ మలాయ్. ఆగండి మై డియర్ వ్యూవర్స్, నవరాత్రి సినిమా ఇంకా అయిపోలేదు. మా మాల్గుడిలో ఈ వచ్చే ఆదివారం నవరాత్రి సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీరు కూడా మాతో దసరా జరుపుకుంటారా? అక్కడ మీకందరి కోసం దుర్గాదేవి మండపం, తినడానికి పానీపూరి స్టాల్స్, మోమో స్టాల్స్, రకరకాల స్వీట్లు,
పూసలు, మీ అందరికీ షాపింగ్ కోసం మంచి మంచి బట్టలు దొరికే షాపింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఆడవాళ్ళంతా ఎంతో సంతోషంగా దాండియా ఆడుకోవచ్చు. అన్నిటినీ మించి ఆఖరిలో మహిషాసురుణ్ణి వధించడం, అది అస్సలు మిస్ కాకండి. ఓకేనా? ఆదివారం మళ్ళీ కలుసుకుందాము. వెళ్ళొస్తాం మరి. మీ అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు.